తిరుపతి, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తాళ్ళపల్లిగూడ విలేజ్ మండల శక్తి కేంద్ర ఇన్ఛార్జి. ప్రస్తుతం నా బాధ్యత. నేను బీజేపీ పార్టీ ఎక్కడైనా సరే ఏదో రిజర్వేషన్లో లేడీస్ పెట్టిన దగ్గర పెట్టి భర్తనే చెలాయిస్తున్నాడు పెత్తనాలు. కాబట్టి ఇలాంటి వాటికి బీజేపీ దూరం సిద్ధాంతపరంగా వచ్చేసి ఈడ గెలిచి కూడా అందుబాటులో ఉండలేరు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకొని పలానా వ్యక్తి అయితే బాగుంటుందని చెప్పేసి ఓట్లేసి గెలిపించినాక ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఎక్కడో హైదరాబాద్లో ఉంటే కరెక్ట్ కాదు. పొద్దున్న లేస్తే అవైలబుల్లో అందుబాటులో ఉండాలి. అలాంటి వ్యక్తులనే మేము పెడతాము. వాస్తవానికి దేశంలో ఎక్కడ చూసుకున్నా సరే ఇవాళ మనం చూస్తున్నాం, ఏ రాష్ట్రంలో అయినా సరే బీజేపీ విషయానికి వస్తే నీకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఏంది ఎనీ టైం ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు వీలైనంత మేరకు సాల్వ్ చేసేటటువంటి వ్యక్తులనే బీజేపీ పార్టీ ఎక్కడైనా సరే పెడుతుంది. ప్రస్తుతానికి ఆ వ్యక్తి ఏదో నేను డంబాచారం వచ్చి నేను ఎలక్షన్లో గెలుస్తా చేస్తా, ఎక్కడో ఉంటా, హైదరాబాద్లో ఉంటా, లేకపోతే ఎక్కడో ఉంటా, బెంగళూరులో ఉంటా, అలాంటి వ్యక్తులకు బీజేపీ దూరం ఉంటుంది. లోకల్లో ఉండి పబ్లిక్ సమస్యల మీద కొట్లాడే వ్యక్తిని పెడుతుంది. దానికి ఎందుకంటే చిన్నప్పటి నుంచి పబ్లిక్ సమస్యల గురించి కూడా ఇంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తులని మాత్రం పెడుతున్నది కూడా దేశంలో ఎక్కడ చూసినా. సార్, కేంద్రంలో 3 సార్లు అధికారంలో వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఎందుకు రాలేకపోతుంది? సార్, మంచి పాయింట్ అడిగినారు. కేంద్రంలో వాస్తవానికి 3 సార్లు వచ్చింది. మన రాష్ట్రంకి వచ్చేసరికి అది కొంచెం ఆలోచించవలసిన విషయమే. మొన్న అధికారంలోకి వచ్చేది ఉండే పబ్లిక్ కూడా పొరపాటు చేసిర్రు అనుకుంటున్నాను. ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చినాక బీజేపీ పాలన ఎట్లుంటుందో చూస్తూ ఉన్నారు. అదంతా ఎందుకు సార్? ఉదాహరణ మొన్న హర్యానాలో అప్పటికి 2 సార్లు వచ్చింది, 3వసారి రాదని చెప్పేసి పబ్లిక్ టాకు, మీడియా మొత్తం సర్వేలన్నీ మొత్తం బీజేపీ రాదని చెప్పిండ్రు. కానీ ఆ లోకల్లో ఆ స్టేట్ వరకు మాత్రం ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పేసి ఎందుకు అనుకున్నారు సార్? అదే బీజేపీని ఎన్నుకున్నారు. వాస్తవానికి 100 సర్వేలు మాత్రం కోడై కూసి బీజేపీ రాదు హర్యానాలో అని చెప్పిండ్రు. బీజేపీ వచ్చింది. ఎందుకు వచ్చింది? పబ్లిక్ ఒకసారి బీజేపీ పాలన చూస్తే మన తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. వాస్తవానికి ఈ తెలంగాణలో నా తెలుగు వచ్చిన చూస్తూ ఉన్నా, ఎన్టీ రామారావు ఫ్రీ నుంచి కూడా చూస్తూ ఉన్నా. కొద్దిగా గొప్ప ఆ ఎన్టీ రామారావు ఫ్రీలో పార్టీకి జర ఊపందుకున్న మూమెంట్లో ఆ తర్వాత ఏమైందంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని పార్టీ తోకపార్టీ అయిపోయింది. ఆ తర్వాత ఎంతసేపు ఉన్నా ఈడ బీజేపీకి ఎందుకో స్థానం లేకుండా అయిపోయింది. మొన్న దగ్గరికి వచ్చినుండే కానీ కొద్దిగా గొప్ప చేతుల కొంచెం చేజార్చుకున్నది కూడా కొంచెం బీజేపీ వాళ్ళది కూడా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం పెద్దలది కూడా ఉన్నది. రాష్ట్ర అధ్యక్షుని మార్చకపోతే వాస్తవం కూడా చెప్తున్నా, నీకు హంగొస్తుండే వచ్చినాక అప్పుడు పరిస్థితి మా బీజేపీ అనుకుంటూ ఏంటంటే కేంద్రాల ప్రభుత్వం ఉండే కాబట్టి వస్తే ఎట్లనైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన ఆలోచన ఉండే. కానీ రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు మార్చిరో తెలియదు. వాస్తవానికి ఆ విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేసి అధ్యక్షుని మార్చడం వల్ల ఒకటి రాలేదు. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే తెలుగుదేశాన్ని చూసిండ్రు, టీఆర్ఎస్ని చూసిండ్రు, కాంగ్రెస్ని చూసిండ్రు, బీజేపీని మాత్రం చూడలేదు. ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకునే ఏంటంటే దేశంలో ఆల్ ఇండియాలో వాస్తవానికి 2 సీట్లు ఉన్న బీజేపీ ఇవాళ పరిస్థితి ఏంది? బీజేపీ కంటే ఎదురు లేదు. ఒక్కొక్క దగ్గర 4 సార్లు 5 టర్ములు గెలుచుకుంటూ వస్తున్నారు. ఎందుకు? అభివృద్ధి చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎక్కడైనా సార్ బీజేపీ వాళ్ళు పలానా స్టేట్లో స్కామ్ చేసిరు అనేది లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ నిఘాలో ఉంటుంది. ఏ స్టేట్లో ప్రభుత్వం ఉన్నా ఏం చేస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ నిఘాలో ఉంటుంది. కాబట్టి అవినీతి ఆస్కారానికి బీజేపీలో తావులేదు. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేసి మొన్న తప్పు చేసిండ్రు అనుకుంటున్నా. తప్పు చేసి మళ్ళీ ఒక 10 ఏళ్ళు వెనకపోయింది. కాబట్టి రాబోయే ఎలక్షన్లలో మీరు ఆలోచన చేసి
తెలంగాణ ప్రజలు స్వతంత్రం వచ్చిన సంది టీడీపీని చూసిండ్రు, కాంగ్రెస్ ఫస్ట్ కాంగ్రెస్ని చూసి తర్వాత టీడీపీని చూసిండ్రు, కాంగ్రెస్ మళ్ళీ టీఆర్ఎస్ని చూసిండ్రు, కానీ బీజేపీని చూడలేదు. ఒకసారి బీజేపీ పాలన చూడండి. నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి, ప్రభుత్వం ఎలా ఉంటుంది, నీకు ప్రజల సమస్యల మీద ఎట్లా స్పందిస్తారు అనేది మీకు అర్థమవుతుంది అని చెప్పేసి నేను తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను. సార్, బీజేపీ అంటే మతతత్వ పార్టీ అంటారు, దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? సార్, ఇప్పుడు నేనున్నాను సార్. వాస్తవానికి బీజేపీ మతతత్వ పార్టీ అంటే నేను మా అమ్మకు పుట్టిన, మా అమ్మ నాకు జన్మనిచ్చింది. మా అమ్మ జన్మనిచ్చినందుకు నేను మా అమ్మ పేరునైతే నిలబెట్టాలి కదా సార్. మతతత్వ పార్టీ అని ఎట్లా అనుకుంటారు? కాదు, అది జనాలలో ప్రతిపక్ష పార్టీలు, ఈ కాంగ్రెసు, ఈ పార్టీలు, ఇలాంటి పార్టీలు దేశంలో కానీ మన తెలంగాణలో కానీ బీజేపీని బదనాం చేసిరు తప్ప మతతత్వ పార్టీ కాదు. తన ధర్మాన్ని తను కాపాడు మతతత్వ పార్టీ సార్. అట్లాగనే సార్, రామ మందిరాన్ని నిర్మించి 3వ అధికారంలోకి వచ్చింది బీజేపీ అని ప్రతిపక్షాలు చాలామంది అన్నారు కదా సార్, దీనిపైన? అవును సార్, మరి రామ మందిరాన్ని నిర్మించిరు అంటే మన కళ సార్. అది మన కళ, ఎన్నో మన చరిత్ర, అది 100 ఏళ్ల కళ ఉంది. అది ఆ రామ మందిరాన్ని నిర్మించి బీజేపీ అధికారులు రావద్దా? నిర్మించిండ్రు. అవును, మరి స్వతంత్రం వచ్చి నుంచి కాంగ్రెస్ ఉన్నది ఎందుకు సార్? ఇప్పుడు మీరు అడుగుతున్నారు మతతత్వ పార్టీ అని. వాస్తవానికి నేను ఓపెన్గా చెప్తున్నా, 80% ఉన్న మనని పట్టించుకోకుండా నీకు ఒక 18% ఉన్న ముస్లింని ఎందుకు పట్టించుకుంటున్నారు మీరు? మీకు ఇలా మీ ప్రభుత్వము, మీ పార్టీ స్వతంత్రం తీసుకొచ్చి స్వతంత్ర పోరాటంలో మీరు కూడా ఉన్నారు, మీ పార్టీ కూడా భాగస్వామ్యం అయింది. ఇలా మీ పార్టీ పరిస్థితి ఏంది? జనాలు దేశంలో మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉన్నారు. కాకపోతే అదంతెందుకు, ఆ విషయానికి వస్తే మతతత్వ పార్టీ అంటున్నారు కదా. మొన్న 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ ప్రభుత్వము కేంద్రంలో రూలింగ్లో ఉంటే ఆల్ ఇండియాలో ప్రతి స్టేట్లో, ఒక్కొక్క స్టేట్లో 4-5 దగ్గర బాంబులు వేయలేదు. మన ఆర్మీని తలలు నరకపోతే కూడా అసలు అడిగినటువంటి దిక్కు లేదు. బాంబేలో పరిస్థితి ఏంది? హోటల్లో ఎంతమంది చనిపోయినరు? మరి ఇప్పుడు ఉందా? ఈ 15 ఏళ్ళ సంది, ఈ మోడీ వచ్చిన 10 ఏళ్ళ సంది అలాంటి పరిస్థితి ఉన్నదా? మతతత్వ పార్టీని ఎట్లా అనుకుంటారు? లేకపోతే ఇక్కడ నన్ను వచ్చేసి ఇది మతపరంగా, లేకపోతే మైనార్టీ, లేకపోతే క్రిస్టియను, లేకపోతే ముస్లిమ్స్ను ఏమన్నా గొడవలు పెట్టి వాళ్ళ మీద అరాచకం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేవు. ఎట్లా ఉంది పాలన? రామరాజ్యం. వాస్తవానికి రామరాజ్యం. మోడీ కళ అంటే మోడీ కళ నిజంగా కూడా ఆయనకి ఏదో చేయాలని, ఇంకేదో చేయాలని ఉంది. వాస్తవానికి మన బీజేపీ ప్రభుత్వము భారతదేశం అంటే ప్రపంచ పటంలో అసలు ఎక్కడో మూలకుండే, ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇలా భారతదేశం అంటే ప్రపంచంలో నెంబర్ 1, దాదాపు ఇప్పుడు 5వ ప్లేస్కి వచ్చింది. 10వ ప్లేస్ ఉంటే దాదాపు దగ్గరలోనే ఇంకో 1 year 2 yearలో 3వ ప్లేస్కి వచ్చే ఛాయిస్ ఉన్నది. ఇలా భారతదేశం అంటే అన్ని దేశాలు కూడా భారతదేశానికి క్యూ కడుతున్నాయి. ప్రపంచ దేశాల ప్రైమ్ మినిస్టర్లు, ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశంలోకి చూసేటటువంటి పరిస్థితి మోడీ తీసుకొచ్చిండు. మనం గర్వపడాలి. కాబట్టి మతతత్వం, దానికి మతతత్వం అనేది ఎందుకు పూస్తున్నా నాకు అర్థమవుతలేదు. మతతత్వం జోలు వదిలిపెట్టు, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మంచి చేస్తున్నారు, ఒప్పుకోండి. సార్, బీజేపీ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు మనం తెలంగాణలో ఎందుకు అమలు కాలేకపోతుంది? దాన్ని అసలు ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు సార్? ఎక్కడ చెప్పండి సార్. బీజేపీ పార్టీ అమలు చేసినటువంటి పథకాలు మన తెలంగాణలో అమలు కాకపోవడానికి ఇంతకుముందుకు కేసీఆర్ ఉపయోగించుకోలే. వాస్తవానికి అక్కడ ఆయన మిస్టేక్ ఉన్నది, ఆయన ఉపయోగించుకోలే, కావాల్సుకొని ఉపయోగించుకోలే. నేను ఇంతకుముందు చెప్పిన వాస్తవానికి కూడా ఏంటంటే తెలంగాణలో మెలుగు బడ్జెట్ ఉండి ఆయనకు ఇష్టం వచ్చిన డబ్బులు చేతిలో కనిపించి ఇదేందని చెప్పేసి అనుభవం లేక వచ్చి డబ్బులు ఉపయోగించుకోలే. లేకపోతే ఉపయోగించుకుంటే ఇంకా మన తెలంగాణ ఇంకా వేరే రకంగా ఉంటుండే. కాబట్టి మన తెలంగాణకు వచ్చేసరికి ఆడనేమో కేంద్ర ప్రభుత్వాన్ని వాడుకునే రకంగా వాడుకొని అభివృద్ధి మీద దృష్టి పెడితేనేమో బాగుంటుంది. కానీ కేసీఆర్ వాస్తవానికి నిర్లక్ష్యం చేసి నువ్వు తీసుకోలేదు. ఇక ఆయన వాస్తవానికి ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీ నుంచి మోడీ వస్తే నామకే వాస్తవ ఒక వ్యక్తిని పంపించేది. ఇప్పుడు అక్కడి నుంచి వస్తుందంటే వచ్చి నువ్వు అభివృద్ధి తీసుకోవాలబ్బా, నువ్వు ఏదేమన్నా చేసుకోగాని నువ్వు ఈడికి వచ్చేసరికి అభివృద్ధి మీద జనాలు ఓట్లు వేసి అయిపోయింది. అభివృద్ధి మీద ఆలోచన చేయాలి తప్ప నువ్వు ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తే నువ్వు పోనటువంటి పరిస్థితి, హైదరాబాద్లో ఉండి నువ్వు ఫామ్ హౌస్లో ఉండి అడుగున్నటువంటి పరిస్థితి, నామకే వాస్తవ వ్యక్తిని పంపించేది. మరి ఇప్పుడు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సరే, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అయితే సరే మేము అభివృద్ధి మీద మాకు పంద్యాల పట్టింపులొద్దు,
ఏదైనా ఉంటే మాకు అభివృద్ధి కావాలి, మేము కేంద్ర ప్రభుత్వంతో మంచిగానే ఉంటాం, నిధులు తీసుకుంటాం, డెవలప్ చేస్తాం అంటుండు. వాస్తవానికి ఇప్పుడైతే సరే మంచిగానే మెదులు కలుసుకుంటున్నాడు. కానీ ఎంతవరకు డెవలప్ చేస్తాడో తెలియదు, ఎంతవరకు ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సరే మాటలు చెప్పుకుంటూ పోతున్నాడు. ఇచ్చిన విషయంలో ఏ ఒక్కటి కూడా ఈ రేవంత్ రెడ్డి కూడా అమలు చేయలేదు. కానీ సరే కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండి తెచ్చుకుంటే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళుంది, వీడికి వచ్చేసరికి నిధులు ఒట్లు వచ్చేసి నీకు స్టేట్ గవర్నమెంట్కి రావాలి, డైరెక్ట్ ఇవ్వడానికి వీలు లేదు. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వినియోగించుకోవాలి మంచిగా ఉండి. ఎలక్షన్లు అయిపోయినాయి, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి. అట్లాగనే సార్ మీ మండలంలో బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఈ మారుమూల గ్రామం